చిరంజీవి తాజాగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగా 157 గా ప్రచారంలో ఉన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. స్టార్ హీరోయిన్ నయనతార ఇందులో కథానాయికగా నటిస్తుండగా క్యాథరిన్ ట్రెసా, గణేష్, బలగం మురళీధర్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సావు గారపాటి నిర్మిస్తున్నారు. చిరు అభిమానులు ఈ సినిమాపై మొదటి రోజు నుంచే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మెగాస్టార్ పాత్ర పేరు శివశంకర్ వరప్రసాద్ అని, ఆయన పాత్ర ఒక డ్రిల్ మాస్టర్ గా ఉండబోతుందని సమాచారం. చిరంజీవి కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులకు కొత్తే కాదని సంగతి తెలిసిందే. అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న సినిమా కావటం, చిరు డ్రిల్ మాస్టర్ పాత్రలో వినోదాన్ని పంచుతుండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారబోతుంది. సినిమా బజును మరింత పెంచేందుకు మేకర్స్ ఈసారి చిరంజీవి బర్త్డే అయిన ఆగస్టు 22వ తారీఖున ఒక భారీ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశారు. అదే రోజు ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేయబోతున్నారని సమాచారం. మన శంకర్ వరప్రసాద్ గారు అనే డిఫరెంట్ టైటిల్ ను కూడా పరిగణంలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ఇటీవల ముసరులో కీలక సీన్స్ ను చిత్రీకరించగా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ కొనసాగుతుంది. అన్ని సన్నివేశాలు పండగ వాతావరణానికి తగినట్టుగా డిజైన్ చేయడంతో ఈ సినిమాను సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. రొమాన్స్, ఫ్యామిలీ, ఎమోషన్, కామెడీ కలగలుపుతో సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవుతుందన్న అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. మెగాస్టార్ ఫాలోయింగ్ అనిల్ రావుపూడి టేకింగ్ కలిస్తే మెగా 157 మరొక ఇండస్ట్రీ హిట్ అవడం ఖాయమనే మాటలు కూడా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా మాట్లాడుకునేటప్పుడు అందరూ వాడుతున్న పదం రఫ్ ఆడించేద్దాం. ఎందుకంటే ఈ సినిమా ప్రచారానికి సంబంధించిన ప్రతి వీడియోలో ఈ పదంతోనే ముగిసింది. సినిమా ప్రారంభం రోజున చేసిన వీడియో, నయనతార సినిమా టీంలోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో కానీ రెండింట రఫ్ ఆడించేద్దామనే పదమే వాడారు. ఇక ఈ సినిమా సోషల్ మీడియా పోస్టులలోనూ ఈ పదమే వినిపిస్తుంది. అంతలా సినిమా గురించి వాడిన ఈ పదాన్ని ఇప్పుడు టైటిల్ గా తీసుకోవడం లేదా ఏవో గత కొన్ని రోజులుగా సినిమా గురించి వస్తున్న వార్తలు, పుకార్లను చూస్తుంటే సినిమాకు ఈ మాస్ టైటిల్ కాకుండా ఒక క్లాస్ టైటిల్ పెడదామని అనుకుంటున్నారట. సంక్రాంతి అల్లుడు లేదా మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్స్ ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారట. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఆగస్టు 22న ఈ టైటిల్ తోనే గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. దర్శకుడు అనిల్ రావుపూడికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అందుకే ఈ సినిమాకు గాను అనిల్ రావుపూడి రికార్డు స్థాయిలో పారితోషికాన్ని తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. 2026 సంక్రాంతికి వచ్చే విధంగా చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో విడుదల కాబోతుంది. వచ్చే నెలలో సినిమా టైటిల్ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో